బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ టూర్ కోసం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనంటూ కంప్లైంట్ చేశారు. కాగా తాను ఈసీకి రాసిన లేఖను మీడియాకు షేర్ చేశారు ఎంపీ సాకేత్ గోఖలే. 1975లోనూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఇదే కారణంతో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించినట్లు టీఎంసీ ఎంపీ గుర్తు చేశారు. భారత ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ లో టూర్ కోసం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను వినియోగించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనంటూ కంప్లైంట్ చేశారు. కాగా తాను ఈసీకి రాసిన లేఖను మీడియాకు షేర్ చేశారు ఎంపీ సాకేత్ గోఖలే. 1975లోనూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సైతం ఇదే కారణంతో ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించినట్లు టీఎంసీ ఎంపీ గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చూస్తూ ఉన్నాం, ప్రధాని మోడీపై కంప్లైంట్ చేశారు ఎన్నికల సంఘానికి. అదేవిధంగా 1975 నాటి ఇన్సిడెంట్ ను కూడా ఉదహరిస్తూ ఈ లేఖ రాయటం జరిగింది. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు శిరీష్? వంశీ, ప్రధాని నరేంద్ర మోడీ పైన ఎన్నికల సంఘానికి టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లను ఉపయోగించారని, తద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని చెప్పేసి ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని సోషల్ మీడియాలో గోఖలే షేర్ చేయడం కూడా జరిగింది. అయితే 1975లో ప్రధాని నరేంద్ర మోడీని ఈ కారణంగానే అనర్హులుగా ప్రకటించిన విషయాన్ని కూడా గోఖలే గుర్తు చేశారు. అయితే దీనికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ కాపీని బీజేపీ ప్రధానంగా చూపిస్తోంది. ఏప్రిల్ 10, 2014 కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆర్డర్ అనేది కూడా ఇష్యూ చేయడం కూడా జరిగింది. ప్రధాని ఒక పార్టీకి సంబంధించిన నేత లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు ముగిసేంత వరకు కూడా దేశ ప్రధానిగా కొనసాగుతారు. ఆయన భద్రతకు సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ వెహికల్స్ ని, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు సంబంధించిన ప్రొటెక్షన్ ను ఉపయోగించవచ్చు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం 2014 ఏప్రిల్ 10 ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వుల కాపీని బీజేపీ జత చేసి పంపడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎన్నికల సంఘమే పర్మిషన్ అనేది కూడా ఇచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ గమనించాలి. తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయాన్ని గమనించకుండా ఫిర్యాదు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రధాని అనే వ్యక్తి ప్రభుత్వ వెహికల్స్ ని, అదేవిధంగా ఎస్పీజీని ఉపయోగించడం అనేది కరెక్టే అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పినప్పుడు ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి కిందికి రాదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ శిరీష్.